పాస్టర్ ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ జరుగుతుందన్నారు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్. పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించిన సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఘటన జరిగిన ప్రదేశం సీసీ ఫుటేజ్ డేటా సేకరించామన్నారు. ప్రమాద సమయంలో క్రాస్ అయిన వాహనాల వివరాలను సేకరించామని, ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత పాస్టర్ ప్రవీణ్ మరణంపై వాస్తవాన్ని ప్రకటిస్తామంటున్న ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ తో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. ప్రవీణ్ మృతి కేసులో తుది దశకు వచ్చినట్టేనా, ఈ కేసులో పురోగతి సాధించారా పోలీసులు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ గారు ఉన్నారు. సార్, పాస్టర్ ప్రవీణ్ మృతి వెనకాల అనేక అనుమానాలు క్రైస్తవ సమాజం వ్యక్తం చేసుకుంది. ఈ కేసులో వాస్తవ విషయాలు ఐడెంటిఫై చేశారా? కేసు ఎంతవరకు వచ్చింది? ఇది పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి మృతి మీద పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతూ ఉన్నది. ఈస్ట్ గోదావరి ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని దీన్ని ఫామ్ చేశాము. ఇద్దరు డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఇన్వెస్టిగేషన్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న అధికారులని దీంట్లో నియమించడం జరిగింది. అంతేకాకుండా టెక్నికల్ ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్, అధునాతనమైన టెక్నాలజీని దీంట్లో వాడుతున్నాము. సో మృతికి కారణం, ఎగ్జాక్ట్ కారణం ఏంటనేది మేము అన్ని విధాలుగా దర్యాప్తు చేస్తున్నామండి. అంటే ఒక కారు ఇచ్చేసింది అనేది అందరూ అనుమాన పెడుతూ ఉన్నారు. అందులో ఎంతవరకు వస్తుంది? ఇప్పుడు వారు 24వ తారీఖు మార్నింగ్ బయలుదేరినట్టు మనకు హైదరాబాద్ నుంచి అరౌండ్ 11 o'clock బయలుదేరినట్టు మనకు ప్రిలిమినరీగా సమాచారం ఉంది. మనకి ఇక్కడ ఇన్సిడెంట్ రాత్రి 11:45 ఇక్కడ జరిగింది. అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర వారు మోటార్ సైకిల్ పడిపోయి ఆయన చనిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ మనకు సమాచారం వచ్చిన వెంటనే కూడా దీన్ని వారి బంధువులు వచ్చేందుకు హడావుడిగా పోలీసు వారు కూడా ఎప్పుడు హడావుడిగా ఏది దీన్ని చేయడానికి ప్రయత్నించలేదు. వారి బంధువులు వచ్చి దాకా దీన్ని వెయిట్ చేసి వాళ్ళతో కంప్లైంట్ తీసుకుని మళ్ళీ 26వ తారీఖు వారి ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులు, ప్రజలు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇంక్వెస్ట్ కూడా మనము తహసీల్దార్ గారితో చేయించాము. అంతేకాకుండా టీమ్ ఆఫ్ డాక్టర్స్ పోస్ట్ మార్టం కూడా టీమ్ ఆఫ్ డాక్టర్స్ వీడియోగ్రఫీతో చేయించాం. సో అన్ని రకాల జాగ్రత్తలు మృతికి ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందో కనుక్కోవడానికి సైంటిఫిక్ గా, ట్రాన్స్పరెంట్ గా దీన్ని మనం చేశాము. అంతేకాకుండా వారు ఒక మోటార్ సైకిల్ మీద, ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ మీద వారు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. 11 o'clock అప్రాక్సిమేట్ గా 11 o'clock బయలుదేరారు. ఇక్కడ వ్యక్తిగత పనుల మీద వస్తున్నట్టు మనకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. వారు కొంత భూమి కొనుక్కొని ఇక్కడ ఏదో వారిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వారు వస్తున్నట్టు మనకు సమాచారం ఉంది. సో అక్కడి నుంచి టోల్ గేట్ 11 o'clock నుంచి వారు హైదరాబాద్ నుంచి విజయవాడకు, రాజమండ్రి ట్రావెల్ చేసిన మార్గంలో ఏమైతే సీసీ కెమెరాస్ ఉన్నాయో అన్ని సీసీ కెమెరాస్ ని మనం ఎగ్జామిన్ చేయడం జరిగింది. టోల్ గేట్స్ అన్ని ఏ టైంలో పాస్ అయ్యారు ఏంటి అనేది. 4:35 వచ్చారు, విజయవాడకు వచ్చారు. విజయవాడలో కొద్దిగా టైం స్పెండ్ చేసినట్టుగా ఉంది. అరౌండ్ 8:39కి ఆయన పొట్టిపాడు టోల్ ప్లాజా దాటారు. మళ్ళీ ప్రయాణాన్ని కొనసాగించారు. ఎక్కడ బ్రేక్ లేదు. వన్స్ పొట్టిపాడు టోల్ ప్లాజా దాటిన తర్వాత ఇంకా బ్రేక్ లేదు. జర్నీ వారు చనిపోయేంత వరకు కూడా కంటిన్యూస్ గా జర్నీ జరుగుతూనే ఉంది. అంతేకాకుండా ఇంకోటి అబ్జర్వ్ చేసి ఏంటంటే వారి మోటార్ సైకిల్ యొక్క హెడ్ లైట్ పనిచేయటం లేదు. మన సీసీటీవీలో కూడా మీరు క్లియర్ గా చూశారు. రైట్ సైడ్ లైట్ మీద ఆధారపడి వారు ప్రయాణం సాగించారు. ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ ఒక 4 కార్లు కూడా వారిని పాస్ అయ్యాయి. అందుకని ఆ కార్ ఏమైనా హిట్ అయిందా ఏంటి అని ఎగ్జామిన్ చేయడానికి ఆ ఫుటేజ్ ని, ఆ పెట్రోల్ బంక్ లో ఇన్సిడెంట్ జరిగిన సీసీటీవీ ఫుటేజ్ ని మనం ఎఫ్ఎస్ఎల్ కి పంపించాం. అక్కడ కూడా దాన్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ విడగొట్టి సెకండ్స్ ప్రకారం దాన్ని చూసాం. చూస్తే దాంట్లో ప్రిలిమినరీగా ఫైండింగ్స్ ఏంటంటే ఆ కార్ లేదు కూడా చాలా గ్యాప్ కనిపిస్తోంది. మోటార్ సైకిల్ కి కార్ కి చాలా గ్యాప్ కనిపిస్తోంది. హిట్ చేసినట్టు మనకి ఇండికేషన్స్ లేవు. ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు కూడా వెహికల్ ని ఎగ్జామిన్ చేశారు, మోటార్ సైకిల్ ని. దానికి కారు పెయింట్ కొట్టినట్టు డెంట్స్ కానీ ప్రిలిమినరీగా పెయింట్ ఏమీ దానికి తగలలేదని వారు అంటున్నారు. సో ఈ పరిస్థితుల్లో మనము పూర్తిగా విచారించాల్సిన అవసరం ఉంది. ఇంకా పూర్తిగా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ రావాలి, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ రావాలి. మనము డెడ్ బాడీని కూడా ప్రిలిమినరీ వారు ఏం చెప్పారు, పోస్ట్ మార్టం చేసిన డాక్టర్స్ అది 36 to 48 hours ముందర డెత్ జరిగి ఉండొచ్చు. కొన్ని అబ్రేషన్ ఇంజరీస్, లేసరేట్ ఇంజరీస్ ఉన్నాయి హెడ్ మీద. అబ్రేషన్ ఇంజరీస్ బాడీ మీద ఉన్నాయని చెప్తున్నారు. టాక్సికాలజీ రిపోర్ట్ రావాలి, పెథాలజీ రిపోర్ట్ రావాలి. సో ఇవన్నీ ఉన్నాయి. ఇంకా పూర్తి స్థాయి రిపోర్ట్స్ వచ్చి వారి ఫైండింగ్స్ ఇచ్చిన తర్వాత మేము ఇన్వెస్టిగేషన్ కంక్లూడ్ చేయడానికి అవకాశం ఉంటుంది.
థ్యాంక్స్. ఓవరాల్ గా చూస్తున్నాం కదా, హైదరాబాద్ నుంచి ప్రమాదం జరిగేంత వరకు వచ్చినటువంటి సీసీ ఫుటేజ్ అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ఏ వెహికల్ కూడా బైక్ కి హిట్ చేసినట్లుగా ఆ సీసీ ఫుటేజ్ లో కనిపించలేదు. కాబట్టి ఇది ఒక ప్రమాదంగా అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఇంకా రిపోర్టులు రావాల్సి ఉంది. ఇది పోస్ట్ మార్టం ఫైనల్ రిపోర్ట్ కానీ, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లు కానీ, ఇతర రిపోర్టులు కూడా రావాల్సి ఉంది. ఇంకా కేసు అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. ఫర్దర్ గా ఈ పూర్తి స్థాయి దర్యాప్తు జరిగిన తర్వాత పాస్టర్ ప్రవీణ్ యొక్క మృతికి గల కారణాలు వెల్లడిస్తామంటున్నారు ఐజీ గణేష్ అయ్యూ, తూర్పుగోదావరి నుంచి.